క్షుణ్ణంగా తెలుసుకొని దీంట్లో అవకాశం తీసుకుంటే కేవలం లిమిటెడ్ క్లాస్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ ఫేజ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి తర్వాత సెకండ్ ఫేజ్ వెళ్ళవచ్చు. సెకండ్ ఫేజ్ లో ప్లాన్ తీసుకుంటే 15 సంవత్సరాలు టైం పడుతుంది. అదే ఇక్కడ మనకి 4 సంవత్సరాలు మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మనం ఈ యొక్క వెంటలో ఒక ప్లాన్ దక్కించుకున్నామంటే, ఒక ప్లాన్ తీసుకోగలిగామంటే కేవలం ఒక 11 సంవత్సరాలకి మనకు అద్భుతమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి మార్గం ఉంది. ఏ విధంగా ఆదాయం వస్తుంది అటువంటివన్నీ కూడా మనకి క్షుణ్ణంగా వివరించడానికి మన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రంగన్న సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి అందరూ ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్. ఏమన్నా తెలియదు, ఏ చెప్పాలో నాకు అంతగా చెప్పేసిన. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఎంత కూడా వచ్చేసారా? భోజనం బాగాలేదా? బాగుందా? వాళ్ళిద్దరు డల్లు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. గట్టిగా అనాలి, ఎందుకంటే మంచి కాన్సెప్ట్. ఎందుకంటే మీకు చాలా డౌట్ ఉన్నాయి. ఇంత దూరం రావాలన్నా బ్యాగ్ కట్టుకోవడానికి, ఏ బ్యాగ్ కట్టుకోవాలనుకుంటే మన ఇంటి పక్కన దొరకదా? స్థలం కొనుక్కోవాలంటే మన ఇంటి పక్కన తీసుకోవచ్చు. ఎవరు చెప్పినారు అంత దూరం ఎదుర్కొతున్నారు బ్యాగ్ కట్టుకోవడానికి కూడా అంటుంటారో తెలియని వాళ్ళు, అవునా కదా? బ్యాగ్ ఇంత దూరం వచ్చి ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక్కడే బ్యాగ్ ఎందుకు తీసుకోవాలి, బ్యాగ్ తీసుకుంటే బెనిఫిట్ కాదా, బ్యాగ్ లో ఉన్నటువంటి మొక్కల బెనిఫిట్ ఏంటి, ఇంత దూరం వచ్చి ఎందుకు తీసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా నేను మాట్లాడే ముందు మీ అందరూ కూడా ఫ్రూట్ ట్రీస్ కంపెనీ తరఫున మరియు మన ఎంపీ ఫ్రూట్ ట్రీస్ వెంకట చౌదరి గారికి మరియు మా ఫ్రెండ్ మా సార్ టీచరు మంచి న్యాయమైనటువంటి ప్రసాద్ రెడ్డి గారికి, మా జూనియర్స్ కి, మా టీమ్ లీడర్స్ కి, అందరూ కూడా ఫ్రూట్ ట్రీస్ కంపెనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సబ్జెక్ట్ అనేది మీకు అద్భుతమైన సబ్జెక్ట్. ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే బెనిఫిట్ కావాలా, రెండే ఆలోచనతో మనం ముందుకెళ్తాం. ఒక హాఫ్ అన్ అవర్ మీరందరూ కూడా ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లో, ఎందుకంటే ప్రతిసారి నేను ఒక్కొక్కరు తెలుసుకునే సమస్య ఒకేసారి సబ్జెక్ట్ వచ్చేస్తాను కదా. ప్లీజ్ ఎవరు కూడా మాట్లాడదు సబ్జెక్ట్. ఓకే రైట్. ఇప్పుడు మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే డౌట్స్ సాల్వ్ చేద్దాం. ఎవరైనా సైట్ లో చూసి వచ్చారు కదా, డౌట్స్ చెప్పండి. ఎనీ డౌట్ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత డౌట్, ఇప్పుడు డౌట్ ఉంటే ఏదైనా డౌట్ చెప్తారా? సబ్జెక్ట్ విన్న తర్వాత ఇప్పుడు డౌట్ చెప్తారా? విన్న తర్వాత అడుగుతారా? రైట్, ఓకే. సరే, ముఖ్యంగా శ్రీగంధం అంటే నెంబర్ 1 క్వశ్చన్. శ్రీగంధం అంటే ఏమిటి, దీని దేనికి ఉపయోగిస్తారు, దీనివల్ల ఉపయోగం ఏమి, మరి శ్రీగంధం దేనికి వాడతారు, శ్రీగంధాన్ని దేనికి వాడతారు, మరి ప్లాంట్ తీసుకుంటే లాభమా, ప్లాంట్ తీసుకుంటే లాభమా, మరి దీని గురించి మనం మాట్లాడదాం. లాభమా నష్టమా? ముఖ్యంగా శ్రీగంధం చాలా మంది శ్రీగంధం గురించి తెలియదు. ఎర్రచందనం గురించి బాగా తెలుసుకుంటున్నారు. ఎలా అంటే పుష్ప సినిమా చూసారు కాబట్టి ఎర్రచందనం బాగా మెతుకొస్తుంది. శ్రీగంధం సినిమా లేదు కాబట్టి, అవునా కదా? పుష్ప అంటే ఎర్రచందనం అంటేనే పుష్ప. కానీ అది పుష్ప ఒక సినిమా, పుష్ప అనేది ఒక సినిమా, ఎర్రచందనం కూడా ఒక సినిమా. అంటే దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని స్పెషల్గా మనం కూర్చొని మాట్లాడుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నట్టు
శ్రీ గంధం. ఏసన్నది శ్రీ గంధం. సింపుల్ గా చూడండి, మనం పలికే పదంలోనే ఉంది బంగారం, మనం పలికే పదంలోనే ఉంది లక్ష్మీ దేవత, మనం పలికే పదంలోనే ఉంది ఆ యొక్క లక్ష్మీదేవత కావచ్చు, డబ్బు కావచ్చు. ఇక్కడ చూడండి, శ్రీ శ్రీ అనేటువంటి అక్షరాన్ని విడిచి రాస్తాం. ఏమొస్తుంది సార్? విడిచి రాస్తే శ్రీ విడిచి రాస్తే ఏమొస్తుంది? సి వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? రీ వస్తుంది. విడిచి రాస్తే ఏమొచ్చింది? శ్రీ విడిస్తే సిరి. సిరి మీన్స్ సంపద. సిరి మీన్స్ సంపద. సంపద అంటే డబ్బు, డబ్బు అంటే లక్ష్మి, లక్ష్మి అంతే కదా. మరి డబ్బు లేకుండా ఏ పని కూడా నడవదు. అందుకే చెట్లకు డబ్బులు కాస్తాయా, చెట్లకు డబ్బులు కాస్తాయా అంటే పేరు ఉంది డబ్బు, శ్రీ అనే పదంలో ఉంది. కాబట్టి శ్రీగంధం మొక్కకు ఖచ్చితంగా డబ్బులు కాస్తాయి, శ్రీగంధం మొక్కకు ఖచ్చితంగా డబ్బులు కాస్తాయి. కాబట్టి శ్రీ మీన్స్ సిరి మీన్స్ సంపద. అందుకే ప్రతి కొంతమంది చెప్పండి, పెద్దవాళ్ళు ఎవరైనా లెటర్ లాగా ఉత్తరాలు రాసేటప్పుడు ముందర మనం శ్రీ 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 గౌరవనీయులైనటువంటి అని వస్తాం. ఎందుకు శ్రీ ఎందుకు వాడతాం అంటే ఆ లక్ష్మీదేవి పేరు ముందర వాడి మిగతా ఏదైనా కానీ కార్యక్రమాన్ని ముందు మొదలు పెడతాం. ఒక అప్లికేషన్ రాసినా, ఒక అర్జీ రాసినా, ఏదైనా పూజ చేసినా ప్రతి దాని కూడా శ్రీ అనే పదాన్ని వాడతా ఉన్నాం. ఆ శ్రీ అనే పదం శ్రీగంధానికి ఎవరో పెట్టింది కాదు, అది పుట్టుకతోనే వచ్చింది, అది పుట్టుకతోనే వచ్చేటువంటి పదం. సరే ఓకే, మరి శ్రీగంధం వల్ల లాభం ఏంటి? ఈ ట్రాక్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ముఖ్యంగా శ్రీగంధం మొక్క పరాణశీలి మొక్క అంటారు. పరాణశీలి అంటే ఒకరి మీద ఆధారపడి బతికే దాన్ని పరాణశీలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, తండ్రికి ఒక కూతురు ఉందనుకోండి, కూతురు మనం పెంచుతా ఉంటాం. ఎన్నేళ్ళు పెంచుతాము? పెళ్ళి దాకా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది కూతురు? ఎవరి మీద ఆధారపడుతుంది? తల్లిదండ్రుల మీద. అంటే ఒక పరాణశీలి అనుకోవాలి, వాళ్ళ మీద ఆధారపడి బతుకుతుంది. పెళ్ళి అయిన తర్వాత భర్త మీద ఆధారపడుతుంది. స్త్రీ ఒక పరాణశీలి, అంటే ఒకరి మీద ఏ విధంగా ఆధారపడి బతుకుతుంది పరాణశీలి అంటారు. శ్రీగంధం ఒక కూడా పరాణశీలి. చాలా మంది అడుగుతా ఉంటారు సైడ్కి వస్తేనే, సార్ చాలా చెట్టు ఎందుకు పెట్టారు? చెట్టు చుట్టూ పెట్టుంది, మళ్ళీ ఇదంతా సరిగా మెయింటెనెన్స్ లేదు, సరిగా చేయలేదు అని అంటా ఉంటారు. మెయింటెనెన్స్ చేసిన మొక్కకి మెయింటెనెన్స్ చేయని మొక్కకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ చేయని మొక్క యాక్టివిటీ ఆ కారణం ఈ సైజ్ పెరుగుతుంది, చేసినటువంటి మొక్క అంతే ఉంటుంది. ఎందుకు అంటే శ్రీగంధం మొక్క పరాణశీలి మొక్క కాబట్టి పక్కలో ఉన్నటువంటి గడ్డి ఉన్న గడ్డి ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. మనం పెట్టేటువంటి జామ మొక్క కావచ్చు, ఉసిరి కావచ్చు, లేదంటే సరుగుడు మొక్క కావచ్చు, మలబారి వేప కావచ్చు, ఏదైనా మొక్కలో ఏ మొక్క ఉంటే ఆ మొక్క ద్వారా ఆహారాన్ని తీసుకొని తొందరగా ఎదగడానికి ఉపయోగపడుతుంది శ్రీగంధం మొక్క. అందుకే దాన్ని పరాణశీలి మొక్క అని అంటారు. దానికి మనం పక్కన ఓసులు అందించాలి. అర్థమైందా సార్? రైట్. శ్రీగంధం మొక్క ఒక అడవి మొక్క, అడవి మొక్క అంటారు. మన ఇందుకు అంతే కూడా అడవిలో పెరిగేది. ఎక్కడైనా పొలాల్లో పెంచామని ఎక్కడ కూడా ఎవరు అడవిలో పెంచలేదు పొలాల్లో. ఇప్పుడు మనం ప్లాట్ రూపంలో వేసి పెంచుతా ఉంటాం. అడవిలో అయితే దానికి ఏ పుష్టు ఏ ఓసు కలిసించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రకరకాల మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలతో ఆహారం తీసుకుని యాక్టివిటీగా శ్రీగంధం మొక్క పెరిగేస్తారు. ఇక్కడ లేవు కాబట్టి మనం వాటికి మొక్కలు పెట్టి ఆహారాన్ని అందించాలి. ఓకే, అయితే దాన్ని అందుకే దాన్ని అడవి మొక్క అంటారు. దేవతా మొక్క అని కూడా అంటారు. శ్రీగంధం మొక్కని దేవతా మొక్క అంటారు. దేవతా మొక్క అని ఎందుకంటారు అంటే శ్రీగంధం మొక్క 24 hours ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క. ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వేస్తుంది. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాం. మిగతా మొక్కలు కూడా అంతే. శ్రీగంధం మొక్క కాకుండా వేరే మొక్కలు పగలంతా ఆక్సిజన్
తీసుకొని రాత్రంతా కాల్పడే యాక్షన్ బతుకుంటారు. శ్రీగంధం ఒక కాదు, ఎనీ టైం ఎప్పుడైనా సరే శ్రీగంధం ఒక ఆక్సిజన్ తీసుకుంటుంది, బయట వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ వదులుతుంది. కానీ శ్రీగంధం ఒక్కటే కాదు, వేరే మొక్క కూడా ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ తెచ్చేటువంటి మొక్క ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారా అలాంటి మొక్క పేరు? తులసి మొక్క. వెరీ గుడ్, క్వశ్చన్ రాలేదు. ఓకే రైట్. కాబట్టి తులసి మొక్క కూడా ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ అందించేటువంటి మొక్క. అందుకే తులసి చెట్టుకు పూజ చేస్తారు. చాలా మంది పూజ చేస్తారు కానీ దేనికి చేస్తారో తెలియదు. అది ఒక దేవతా చెట్టు. తులసి మొక్క అంటే తులసమ్మ తల్లి దేవతా మొక్క అని చెప్పి మాత్రమే కృష్ణ తులసి, రామ తులసి, రకరకాల తులసులు ఉంటాయి కాబట్టి దాని గురించి బెనిఫిట్ ఏమో తెలియదు. అంటే శ్రీగంధం మొక్క మాది, తులసి మొక్క కూడా ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క. ఆ మొక్కని మనం పెరట్లో తెలిసి పెంచినా తెలియకుండా పెంచినా దాని నుంచి మంచి ఉపయోగం ఉంటుంది. అందుకే ఏ ఉపయోగం అంటే బయట వచ్చేటువంటి బ్యాక్టీరియాని రాకుండా అరగట్టి కెపాసిటీ ఆ తులసి మొక్కకు ఉంటుంది. బ్యాక్టీరియా కాదు, దుమ్మే కాదు, బయట నుంచి కీటకాలు అది అరగట్టేటువంటి కెపాసిటీ తులసి మొక్కకు ఉంటుంది. కాబట్టి బయటలో పెంచడం వల్ల దాన్ని బయట పంపించేసి మంచి వాళ్ళకి మాత్రమే ఇంటికి తీస్తుంది కాబట్టి మంచి ఆరోగ్యం ఇస్తుంది. అందుకే మనిషి చనిపోయేటప్పుడు కూడా తులసి నీళ్లు పోస్తారు గొంతులో. ఎందుకు తులసి ఎందుకు పోస్తారు చెప్పండి. తులసి నీళ్లు పోస్తే ఒక 10 నిమిషాల తర్వాత చనిపోయే వ్యక్తి, అంటే చనిపోయే వ్యక్తి ఇంకొక 10 నిమిషాల తర్వాత చనిపోతాడు. అంటే అంత పవర్ ఉన్నది తులసి నీళ్ళు. అంటే ఒక 10 చచ్చిపోకుండా ఆపగలిగే కెపాసిటీ ఆ తులసి నీళ్ళు ఉంటుంది. అందుకే ఆ నీళ్లు పోస్తారు. అంటే ఆయనకి వాళ్ళ కూతురు చూడాలని అనిపిస్తా ఉంటారు. చనిపోయిన కూతురు ఎక్కడి నుంచో రావాలి, బెంగళూరు నుంచో కలకత్తా నుంచో రావాలి కాబట్టి దగ్గరలో దూరంలో 10 కిలోమీటర్ల నుంచి రావాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే తులసి నీళ్ళు పోస్తారు. అప్పుడు అంటే వాడు వచ్చేదాకా బతికి ఉండాలి, అంత పవర్ఫుల్ తులసి. కాబట్టి శ్రీగంధం కూడా పవర్ఫుల్. శ్రీగంధం నుంచి తయారైన ప్రొడక్ట్ చూస్తే చాలా ప్రొడక్ట్ తయారైతాయి. శ్రీగంధం ప్రొడక్ట్ నుంచి తయారై ప్రొడక్ట్ చూసినట్లయితే శ్రీగంధం నుంచి ప్రొడక్ట్ మనకి కాస్మెటిక్ లో ఉపయోగిస్తారు శ్రీగంధాన్ని, ఆయుర్వేదిక్ లో ఉపయోగిస్తారు శ్రీగంధాన్ని. ఇలా రకరకాలుగా మనం ప్రొడక్ట్ లో ఉపయోగిస్తాం. 800 రకాల ప్రొడక్ట్ శ్రీగంధం నుంచి తయారైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. శ్రీగంధం నుంచి ఎన్నో రకాల ప్రొడక్ట్ తయారైన అవకాశం ఉంది. బట్ శ్రీగంధంతో తయారైన ప్రొడక్ట్ 198 దేశాలు వాడతాయి. శ్రీగంధం తయారైన ప్రొడక్ట్ 198 దేశాలు వాడుతున్నాయి. అది పండేది మాత్రం 5-6 దేశాల్లో మాత్రమే పండుతుంది. అన్ని దేశాలు వాడతాయి కానీ పండేది చాలా తక్కువ. ఈ 5-6 దేశాల్లో మంచి శ్రీగంధం అంటాం. మంచి శ్రీగంధం అంటే దాంట్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ చూపిస్తే ఏ గ్రేడ్ మంచి అంటాం కదా. అక్కడ మంచి శ్రీగంధం పండేటువంటి దేశాల్లో 2 గ్రేడ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఆస్ట్రేలియా, రెండోది ఇండియా. మరి ఇందులో కూడా ఆస్ట్రేలియా నెంబర్ 1, ఇండియా నెంబర్ 1 అని చూసినట్లయితే ఇండియా నెంబర్ 1. ఎందుకు మన దేశం వాటి మనం గొప్ప చెప్తున్నామని కాదు. ఇక్కడ ఆస్ట్రేలియాలో పండేటువంటి శ్రీగంధం మొక్క నుంచి ఆయిల్ తీస్తే 30% ఆయిల్ కంటెంట్ ఆ మొక్కలో. మన దేశంలో పండేటువంటి మొక్కకు ఆయిల్ తీస్తే దగ్గర మనకి 80% ఆయిల్ వస్తుంది. 80% ఆయిల్ వస్తుంది మన దేశంలో పండేటువంటి శ్రీగంధం. అందుకే ఇండియాలో పండేటువంటి శ్రీగంధం చాలా పవర్ఫుల్. కాబట్టి మరి శ్రీగంధం ఇండియాలో ఎక్కడ పడుతుంది? ఇండియాలో శ్రీగంధం చూసినట్లయితే ఎక్కడ పడుతుంది అని చూస్తే మనకి ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. సార్ రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 28 సార్ 28 నాకు క్వశ్చన్ వస్తుంది, మనం డౌట్ వచ్చేస్తాం. 29 అదే 29 చెప్పండి సార్ 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు శ్రీగంధం పంట పడుతుంది సార్. ఎన్ని రాష్ట్రాల్లో పడుతుంది? 4 రాష్ట్రాల్లో పడుతుంది. ఏవి? దక్షిణ రాష్ట్రాలు సార్ చెప్పింది కరెక్ట్. 4 రాష్ట్రాల్లో పడుతుంది. ఈ 4 రాష్ట్రాలని దక్షిణాది రాష్ట్రాలు అంటారు. ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏమంటే
మరి 4వలో మనం ఆంధ్ర గురించి మాట్లాడదామా, తమిళనాడు గురించి మాట్లాడదామా, కర్ణాటక గురించి తెలుసుకున్నాం చెప్పండి. మనం ఆంధ్రలో ఉన్నామంటే ఆంధ్ర గురించి తెలుసుకున్నాం అంతేనా? వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు ఒక్కరు ప్రశాంతంగా మాట్లాడి డిస్కస్ చేద్దాం. ఓకే సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? వెరీ గుడ్. 26 కాస్త 28 2 జిల్లాలు పెరిగాయి కదా. ఏమది? మార్కాపురం మన జిల్లా. మార్కాపురం మన జిల్లా. మనం ఉన్నటువంటి జిల్లా ఇప్పుడది. మనకి ఇక్కడ నుంచి జిల్లా ఎంత ఉంది తెలుసా? కేవలం 33 కిలోమీటర్స్ మాత్రమే మన జిల్లా ఉంది. ఓకే ఇప్పుడు మనం ఏ జిల్లాలో ఉన్నాం చెప్పండి? మార్కాపురం. ప్రకాశం కాదు, మార్కాపురం జిల్లాలో ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 28 జిల్లాలు ఉన్నాయి. 28 జిల్లాలో శ్రీగంధం పడుతుందా? పడదు. ఎన్ని జిల్లాలో పడుతుంది? ఇప్పుడు చేర్చినటువంటి జిల్లాలతో కలిపితే 6 జిల్లాలు. ఇప్పుడు చేర్చినటువంటి జిల్లాలు కలిపితే 6 జిల్లాలో మాత్రం శ్రీగంధం పంట పడుతుంది. మరి 6 జిల్లాలు ఏవి? వెరీ గుడ్. చిత్తూరు రాసుకున్నా నేను. చిత్తూరు, కడప, ప్రకాశం, మార్కాపురం. సార్ లైన్ రాస్తాను, భాష ఏమనుకోతుంది. మార్కాపురం, చెప్పండి. నెల్లూరు. వెరీ గుడ్. నెల్లూరు. ఇప్పుడు అయితే తిరుపతి జిల్లా కాదా? అన్నమయ్య. వెరీ గుడ్. అన్నమయ్య ఉంది కానీ ప్లేస్ మార్చారు, మదనపల్లి మార్చారు. అన్నమయ్య జిల్లా పేరు అన్నమయ్యే. అన్నమయ్య రైతులు లేదు, మదనపల్లిలో మార్చారు. అన్నమయ్య జిల్లా పేరు అన్నమయ్య జిల్లా ఉండలేదా? ఆ జిల్లా హెడ్ కోర్టు మార్చారు అంతే. ఓకే రైట్. రావు, ఆ ప్లాన్స్ అయినా రావు. ఓకే అయితే నీ పోతే ఉండదు. అయితే రైట్. ఇది తీసేస్తున్నాం. అయితే చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం ఈ 5 జిల్లాల్లో అంతేనా? కరెక్టేనా? ఇంకేమన్నా? నంద్యాల. ఎవరండి నంద్యాల? నంద్యాల వస్తుందా? ఎక్కడ వస్తుంది నంద్యాల? చాగమరి. వెరీ గుడ్. సరే ఓకే చూద్దాం దాని గురించి కూడా. రైట్. ఇప్పుడు మనకి తెలిసినంత వరకు ఈ జిల్లాలో శ్రీగంధం పండుతుంది అని మనకి ఒక సైంటిస్ట్ తెలుస్తుంది. కానీ శ్రీగంధం అనేది ఎక్కడైనా పంట వేసుకోవచ్చు అని ఎవరు చెప్పరు. ఓకే ఎక్కడ పడితే అక్కడ పండించుకోవచ్చు. కానీ ఎక్కడ పడుతుంది అనేది కరెక్ట్ గా తెలుసుకోవాలి. నువ్వు నీ ఇంటికాడైనా నువ్వు వేసి వేసచ్చు, అందులో గ్రోత్ వస్తుందా అనేది నీకే తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా, పంట యాపిల్ ఉందనుకోండి, యాపిల్ ఎక్కడ పడుతుంది? కాశ్మీర్, సిమ్లాలో పడుతుంది. మరి అక్కడ పండేటువంటి పంట ఇక్కడ వేస్తే వస్తుందా? ఇక్కడ వేస్తే వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఆ ల్యాండ్ వేరు, క్లైమేట్ వేరు, ఆ వాతావరణం వేరే. కాబట్టి ఆ ట్రాఫిక్ వేస్తారా? కానీ వేసుకోవచ్చు, మొక్కని వేసుకోవచ్చు, పెంచవచ్చు. పెంచి కాయ కూడా కాయిపించవచ్చు, కాయని కాదు. కానీ ఆ టేస్ట్ వేరే, దానంతా కూడా అది వేరే అయిపోతుంది. ఆ రూటే వేరే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి కర్నూలు సోడా ఉంటుంది. కర్నూలు సోడా ఎక్కడ ఉంటుంది? కర్నూలు సోడా ఎక్కడ ఉంటుంది? కర్నూలు, నంద్యాల పడుతుంది. మరి మనం హైదరాబాద్ లేదంటే అక్కడ పంజాబ్ లోనే పండిస్తే పడుతుందా? పండదు. అది కర్నూలు సోడా కర్నూలు, నంద్యాలనే పడుతుంది. నంద్యాల సోడా కూడా నంద్యాల, కర్నూలునే పడుతుంది తప్ప. అందుకే కర్నూలు సోడా పేరు నంద్యాల సోడా వచ్చింది. వేరే చోట అయితే ఆ బ్రాండ్ మారిపోతుంది. అవును కదా? శ్రీగంధం కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒకవేళ వేసుకుంటే టేస్ట్ వేరే వస్తుంది, రైస్ వేరే అయిపోతుంది, అంతా వేరే అయిపోతుంది కదా. పంట పండించుకోవచ్చు, కానీ పండేటువంటి నేల కరెక్ట్ గా వేస్తే ఆ గ్రోత్ కరెక్ట్ గా వస్తుంది. రైట్. కాబట్టి ఈ
కనిగిరికి దగ్గరలో ఎడవలి విలేజ్, ఎడవలి అనేటువంటి విలేజ్ పక్కన సైట్ అనేది ఉంది. మరి ఈ సైట్ 250 ఎకరాలు పెంచారు. ఇందులో 98 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయిపోయినాయి, రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, ప్లాంట్లు అయిపోయినాయి. ప్లాంట్లు కూడా అతి తక్కువ ప్లాంట్లు ఉన్నాయి, 20-30 ఉన్నాయి ఈ రోజుతో చూస్తే. మళ్ళీ 70 ఈ రోజు బుకింగ్ 20-30 ప్లాంట్లు మాత్రమే మిగిలాయి, ఒక 30 ప్లాంట్లు ఉంటాయి. కాబట్టి సైట్ మొత్తం కూడా అయిపోవడానికి వచ్చేసింది. 98 ఎకరాలు కంప్లీటెడ్. నెక్స్ట్ మళ్ళా 150 ఎకరాలు ప్రజెంట్ ఒక 50 ఎకరాల జనవరి ఈ పండుగ తర్వాత సంక్రాంతి తర్వాత కొత్త మొక్కలు పెట్టేస్తాం పక్కనే. చూడండి వెంచర్ వాళ్ళంటే కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయి. దాంట్లో కూడా ప్లాంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. రైట్. తర్వాత దీని నుంచి వచ్చే బెనిఫిట్ ఏమో చూద్దాం. మొత్తం ప్లాంట్ తీసుకుంటే బెనిఫిట్ ఏమో చూద్దాం. ఒక 1, 2, 3 తీసుకోవాలనుకున్నారు. తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వావ్, సూపర్. రైట్. కొత్త ఏజెంట్ ఎంతమంది ఉన్నారు? కొత్త వాళ్ళు ఏజెంట్, కొత్త ఏజెంట్ 1 2 3 4 5 6 7 8 9 10 तो 12 రైట్. ఫస్ట్ టైం వచ్చారా మీరంతా? ఫస్ట్ టైం వచ్చారా? రైట్. థ్యాంక్ యూ. మీకు కూడా సబ్జెక్ట్ అర్థమై వాడడం. ఒక 3 సెంట్లు ప్లాన్ తీసుకున్నారు అనుకోండి. 3 సెంట్లు ప్లాన్ కాస్ట్ ఎంత సార్? 3,90,000 మాత్రమే. చిన్న అమౌంట్, చిన్న ఇన్వెస్ట్మెంట్. 3,90,000 మీరు పెట్టారనుకోండి, మీకు 3 సెంట్లు ల్యాండ్ మీ పేరు రిజిస్టర్ అవుతుంది. దీంతో పాటు 14 శ్రీగంధం మొక్కలు కూడా అందులోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. 3,90,000 అంటే మీకు ఏమొస్తుంది? 3 సెంట్లు ల్యాండ్, 14 శ్రీగంధం కూడా వస్తాయి. 3 సెంట్లో ఎన్ని మొక్కలు ఉంటాయి తెలుసా మీకు? 3 సెంట్లు ఎన్ని మొక్కలు ఉంటాయి తెలుసా? 15 మొక్కలు ఉంటాయి. 15 తెలిసిన వాళ్ళ చేతిలో ఎత్తండి. 15 కావాలి, 15 అనేవాళ్ళు. 1 2 3 4 తెలుసు, మిగతా తెలియదా ఎన్ని మొక్కలు ఉంటాయి అనేది? రైట్. చూడండి సార్, మన మార్కెటింగ్ చెప్పాలి వాళ్ళకి. ఓకే, మన సైట్ లో 15 మొక్కలు ఉంటాయి, మీకు ఇచ్చేది మాత్రం 14 ఇస్తాం. ఎందుకు అంటే ఒక మొక్క వేసేసి వదిలేస్తారు. ఒక లైన్ 3 ఉంటాయి, ఒక లైన్ 5 ఉంటాయి. 3 సెంట్ల ప్లాంట్ అయితే మనకి 15 మొక్కలు వస్తాయి, మీకు ఇచ్చేది 14. 5 సెంట్ల ప్లాంట్ అయితే మీకు ఆ ఉండే మొక్కలు 25 ఉంటాయి, మీకు వచ్చేది 24 మొక్కలు వస్తాయి. ఇట్లా ఈ విధంగా మీరు లెక్క చేసుకుంటూ పోయి 22 సెంట్ల మొక్కలు అయితే మీకు 90 మొక్కలు వస్తాయి. ఓకే, కాబట్టి ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకుంటా వెళ్ళండి. తర్వాత ఈ 14 శ్రీగంధం మొక్కలు 3 సెంట్ల ల్యాండ్ మీకు డబ్బులు కడితే మీ పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది. ఆ ల్యాండ్ మీదే అయిపోతుంది. దాని ఓనర్ ఎవరు? మీ పేరు రిజిస్టర్ అయితే మీరే ఓనర్. అయితే మీరు ఓనర్ కాబట్టి మీరు ఓనర్ కాబట్టి కంపెనీ ఏం చేస్తుంటే ల్యాండ్ అనేది మొక్కలు కూడా మీవే. కానీ మీరు అక్కడ నుండి వచ్చి ఈ మొక్కల్ని మీరు పెంచలేరు కాబట్టి మీ మొక్కల్ని మాకి కౌలుకి ఇవ్వండి. కౌలుకి ఇవ్వండి. మీ మొక్కల్ని మేమే పెంచడం, పోషించడం, వాళ్ళు బాగా చూడడము, అమ్మే వరకు కటింగ్ చేసే వరకు మాదే బాధ్యత అని చెప్పి మీ దగ్గర నుంచి ఒకటి ఎంఓయూ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎంఓయూ అగ్రిమెంట్ తీసుకుంటారు. ఆ అగ్రిమెంట్ లో ఒక 10 పాయింట్లు ఉంటాయి. ఎందుకు ఆ పాయింట్ అంటే మీ నుంచి మేము మధ్య ₹1 కూడా డబ్బులు ఆశించము. మీ మొక్కలు పెంచి అమ్మే వరకు కూడా మాదే బాధ్యత. మీరు ఒప్పుకున్నాక మీరు ఒక సంతకం చేసి ఒక కాఫీ వీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు సార్ వాళ్ళు కప్పు ఒక కాఫీ సంతకం పెట్టి మీ దగ్గర కాఫీ ఇస్తారు. అంటే డాక్యుమెంట్ తో పాటు ఒక ఎంఓయూ అగ్రిమెంట్ కాపీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒకటి సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, అర్థమైతే? అయిన తర్వాత ఈ శ్రీగంధం మొక్కల్ని మనము ఒక 15 సంవత్సరాలు పెంచాము అనుకోండి. 15 సంవత్సరాలు పెంచాము. ఆల్రెడీ మన సైట్ లో 5 సంవత్సరాల మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇంకొక 10 సంవత్సరాలు పెంచగలిగితే మనకు వచ్చే బెనిఫిట్ ఏదైతే చూసినట్లయితే ఈ 10 సంవత్సరాలు పెంచితే శ్రీగంధం మొక్కని మినిమం 12 నుంచి 15 సంవత్సరాలు పెంచాలి. 12 సంవత్సరాల తర్వాత కటింగ్ అవుతుంది. 15 సంవత్సరాల వరకు కూడా పెంచుకోవచ్చు, ఇంకా ఆ తర్వాత కూడా పెంచుకోవచ్చు. కానీ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి.
ఎంత వస్తుంది? 40 నుంచి 100. ఎందుకు చదువుకున్నారు? అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? అర్థమైంది సార్, అర్థమైంది గట్టి చెప్పండి. అర్థం కాకుండా రైట్ రైట్. 40 కేజీలు నుంచి 110 కేజీలు, ఒక మొక్క 40 కేజీలు వస్తుంది, ఒక మొక్క 50 వస్తుంది, ఒక మొక్క 60 వస్తుంది, ఒక మొక్క 70 వస్తుంది, ఒక మొక్క 80 ఎంతైనా రావచ్చు. మినిమం తక్కువలో తక్కువ IWST అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి లెక్కల ప్రకారం తక్కువలో తక్కువ 40 కేజీలు వస్తుంది. అంతగా 10 సంవత్సరాల క్రితం మినిమం 40 కేజీలు వస్తుంది. ఆ పైన ఎంతైనా రావచ్చు, 40 రావచ్చు, 50 రావచ్చు, 100 ఎంతైనా రావచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 40 కేజీలు కాకుండా ఒక్కొక్క మొక్కకు ఒక 50 కేజీలు వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మొక్కకి ఒక 50 కేజీలు ఉండి వచ్చింది అనుకోండి. ఎన్ని మొక్కలు ఉన్నాయి సరే, ఒక మొక్క 50 కేజీలు ఇంటూ 14 మొక్కలు వస్తాయి కదా, 14 మొక్కలు వచ్చాయి అనుకోండి. మనకి 14 కేజీల 70 అంటే 700 కేజీలు మనకి ఉండి వచ్చేస్తుంది ఈ 14 మొక్కల నుంచి. మరి ఆ 14 మొక్కల నుంచి వచ్చినటువంటి గుడ్డును మనం అమ్మాలంటే రేట్ కట్టుకోవాలి. రేట్ ఎలా అని చూసినట్లయితే మనకి పాంప్లెట్ మీద స్కానర్ ఉంటుంది, గవర్నమెంట్ స్కానర్. అంటే రేట్ ఎప్పుడు రేట్ రోజు రేట్ కనిపిస్తూ ఉంటుంది. స్కాన్ చేసినా పర్వాలేదు, లేదంటే KSTDC శాండిల్ వుడ్ అని మీరు క్రోమ్లోకి వెళ్ళి కానీ గూగుల్లోకి వెళ్ళి కానీ నెట్లోకి వెళ్ళి కొడితే మీకు ఎంత ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓపెన్ అయితే మీకు రేట్ వచ్చేస్తుంది. ఈ రేట్ ప్రకారం కూడా చూస్తారా, అమౌంట్ ఏమంటారా చూస్తారా? ఓకే, ఈ రోజు రేటు మనకి నాకు తెలిసి 33 నుంచి 36 వేల దాకా వస్తున్నట్టు ఉంది. నేనేం చేస్తానంటే 30,000 వేస్తాను. ఓకే, 1 కేజీ 30,000 ఇంటూ ఈ రోజు రేట్ ప్రకారం 36,000 ఉంది. మరి 30,000 వేసాను అనుకోండి, ఎంత వస్తుంది అన్నమాట చూస్తే 700 కేజీ రేటు 30,000 వేస్తే 721 అంటే 2,10,00,000 రూపాయలు మనకి అమౌంట్ రావడం జరుగుతుంది. 2,10,00,000 అంటే ఈ రోజు మన దగ్గర ఉండి మనం అమ్మగలిగితే చూస్తా 20,000 ఉన్నాయి కాబట్టి ఒక 10 సంవత్సరాల తర్వాత మనం అమ్ముతాం. కాబట్టి మరి ఈ రోజు 30,000 ఉంది రేటు, 10 సంవత్సరాలు అమ్ముతాం కాబట్టి రేటు పెరుగుతుందా తగ్గిపోతుందా? పెరగచ్చు తగ్గచ్చు కాదు, పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది అనే వాళ్ళు చేస్తారు. ఓ అందరూ చెప్తున్నారు రైట్, పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? డిమాండ్ అండ్ సప్లై. ఎలా పెరుగుతుంది అడుగుతారు కదా, మీరేనంటే అడుగుతారు మరి ఎలా పెరుగుతుందని. పాపులేషన్ జనాభా పెరుగుతుంది. ఇంకా ఎలా పెరుగుతుంది? జనాభా డబ్బు కాదు. శ్రీగంధము అన్ని చోట్ల పండేటువంటి పంట కాదు. ఇప్పుడు దాకా చెప్పాను, చాలా తక్కువ ఏరియాలో పండుతుంది. మనకి డిమాండ్ వచ్చేసి 800 మెట్రిక్ టన్నులు సప్లై చేయాలి. 8,000 మెట్రిక్ టన్నులు సప్లై చేయాలి. కానీ గవర్నమెంట్ 2,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సప్లై చేస్తా ఉంది. ఇంకా 6,000 మెట్రిక్ టన్నులు మనం స్టాకేజ్ లో ఉన్నాం. కాబట్టి ఇది అన్ని చోట్ల పండేటువంటి పంట కాదు. కాబట్టి రాబోయే కాలంలో డిమాండ్ విపరీతంగా ఉంటుంది అని చెప్పి మనకి టీటీడీ చెప్తా ఉంది. టీటీడీ అంటే తిరుపతి దేవస్థానం వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు కూడా పంట మీద 70 ఎకరాలు ఎనీ టైం శ్రీగంధాన్ని పెంచుతా ఉన్నారు. దేవుడి కోసం ప్రతి రోజు కూడా వాళ్ళు వాడేటువంటి శ్రీగంధం సంవత్సరానికి 1,000 మెట్రిక్ టన్నులు వాళ్ళు వాడతారు. దగ్గర వాళ్ళు పండించిన పంట తక్కువ వస్తే బయట పంటలు కూడా ఆ దేవుడికి పూజ కోసం యాగదాల కోసం అంతా కూడా వీళ్ళు సైంటిస్టులు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అయితే శ్రీగంధం రేటు బాగా పెరుగుతుందని చెప్తున్నారు. ఎంత పెరగచ్చు అంటే ఆయన తర్వాత చెప్తున్నాడు, పెరిగితే ఎంత పెరుగుతుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి. 30,000 ఉన్నది, సాగు 50,000 కావచ్చు అంటున్నారు. అంతేనా? రైట్, ఎక్కువ పెరుగుతారా? మినిమం 1 లక్ష అవుతుంది, ₹1,00,000 సాగు. ఓకే సరే, ఒక్కొక్కరితో ఒక మాట రైట్. ఎవరు కదా అందరూ కూడా కరెక్ట్గా ఎవరు చెప్పలేరు. 50,000
పెరగచ్చు, 60,000 పెరగచ్చు, 70,000 పెరగచ్చు. కానీ అంచనా బయటగా ఎవరు కూడా లేదు. ఒకటి పెరిగితే పెరగచ్చు. ఓకే, ఏదైతే పెరిగితే ₹1,00,000 వచ్చింది అనుకోండి, 7 కోట్లు వస్తుంది. ₹1,00,000 వస్తే 7 కోట్లు వస్తుంది. సార్ చెప్పిన కాదు 50,000 వచ్చింది అనుకోండి, ఎంత వస్తుంది? 3,50,00,000 వస్తుంది. ₹50,000 రేటు ఉంటే 3,50,00,000 వస్తుంది. లక్ష ప్రకారం అయితే 7 కోట్లు వస్తుంది. సరే, దీంట్లో 50-50 షేర్ వేసుకుంటే కూడా 3,5 కోట్లు ఒకటి, 1 కోటి 50 లక్షలు వేసుకున్న 1,5 కోటి వస్తుంది. కానీ నేను ఏం చెప్తానంటే ఆ 1,5 కోటి గడ్డలు పెట్టాం, 3 కోట్లు గడ్డలు పెట్టాం. ఈ రోజు రేట్ ఎంత ఉంది? 30,000 ఉంది. ఇదే 30,000 ఇట్లే రకాలుగా ఉన్న ఒక 10 సంవత్సరాలు ఇట్లే ఉంటే కూడా మనకి ఈ 2 కోట్ల పరిస్థితి వస్తే కస్టమర్కి 1,05,00,000 ఈజీగా అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. అంటే కంపెనీ ఈజీగా ₹1,00,00,000 దాకా 3 సెంట్ల నుంచి అమౌంట్ తీసుకోవచ్చు. రేటు పెరిగితే 3,5 కోట్లు తీసుకోవచ్చు, 1,5 కోట్లు అయినా తీసుకోవచ్చు. రేట్ అయినా పెరిగితే, రేటు పెరగకుండా ఇది ఏంటంటే 100% ₹1,00,00,000 అనేది ఈజీగా మీకు రావడం అనేది జరుగుతుంది. సార్ మీకు ఒకటే చెప్తున్నాం, 4,10,000 రిజిస్ట్రేషన్ తో కలిపి 3,90,000 మా ప్లాట్ కాస్ట్, ₹20,000 రిజిస్ట్రేషన్ కాస్ట్ కలిపితే ₹4,10,000 చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు ₹1,00,00,000 ఇచ్చేటువంటి సంస్థ, బ్యాంకు ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఏ బ్యాంకులో పెడితే మనకి ₹1,00,00,000 వస్తాయి చెప్పండి. ₹4,00,000 పెడితే ఏ బ్యాంకులో పెడితే ₹1,00,00,000 వస్తాయి? ఎక్కడ కూడా లేదు. ఇక్కడ చూడండి, 4,00,000 పెడితే మీ పేరు మీద 3 సెంట్లు అయిన పక్క రీజన్ ఉంటూ ₹1,00,00,000 నుంచి 3 కోట్ల దాకా అమౌంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, కాబట్టి మంచి అవకాశం, దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ప్లస్ సార్ ఇక్కడ ఒక ₹3,90,000 చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మినిమం ₹1,00,00,000 దాకా తీసుకోవచ్చు. మ్యాక్సిమం 3 కోట్ల దాకా మీరు అమౌంట్ తీసుకుంటే, రేట్ పెరిగితే 3 కోట్ల దాకా తీసుకోవచ్చు. తర్వాత ప్లస్ ఇంకేమొస్తుంది బెనిఫిట్? ఇంకేమొస్తుంది? ఈ 3 సెంట్లు ల్యాండ్ కూడా, ఈ 3 సెంట్లు ల్యాండ్ కూడా మీదే కదా, మీ ల్యాండ్ మీదే ఉంటుంది. ఈ ల్యాండ్ కూడా మనం ఒక 10 సంవత్సరాల తర్వాత అమ్మగలిగితే దీని రేటు కూడా మంచి రేటు పోయేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇంకో బెనిఫిట్ ఉంది, చెప్తారా? మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ ఫార్మ్ ఎస్టేట్ కింద ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఫార్మ్ ఎస్టేట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఫార్మ్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కి ఫార్మ్ ఎస్టేట్ కి డిఫరెన్స్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ తెలుసుకొని అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేస్తే రియల్ ఎస్టేట్ అవుతుంది. కన్వర్షన్ చేస్తారు అంటే లేఅవుట్ చేస్తారు. లేఅవుట్ చేసిన ఒక ఎంపీ నెంబర్ తీసుకొచ్చి ఆ ఎంపీ నెంబర్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ ల్యాండ్ రూపంలో విభజిస్తారు. 40 feet రోడ్డు, 30 feet రోడ్డు, ఎలక్ట్రిసిటీ, ట్యాప్, కరెంటు ఇవన్నీ వేసి దాన్ని అమ్ముతారు. ల్యాండ్ రూపంలో 3 సెంట్లు అమ్మచ్చు, 5 సెంట్లు పెట్టుకోకుండా అమ్మచ్చు. ఓకే, అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఒక్కసారి కన్వర్షన్ అయితే దాంట్లో పంట వేయకూడదు, ఓన్లీ ల్యాండ్, ఇల్లు మాత్రమే కట్టుకోవాలి. ఓకే, రైట్ కదా? కానీ ఫార్మ్ ఎస్టేట్ డిఫరెన్స్, ఫార్మ్ ఎస్టేట్ లో కూడా సేమ్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా అమ్మడం, కన్వర్షన్ ఫార్మ్ ఎస్టేట్ కింద అమ్ముతారు, కన్వర్షన్ కాదు. ఓకే, క్లియర్ అర్థమైంది కదా? కాబట్టి దీంట్లో పట్ట వేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. సేమ్ దాని మాదిరిగా ఉంటుంది. దీంట్లో కూడా 40 feet రోడ్లు ఉన్నాయి, 30 feet రోడ్లు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, గెస్ట్ హౌస్ ఉంది, మీటింగ్ హాల్ ఉంది, ఏసీ రూమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, రోడ్డు రవాణా సౌకర్యం ఉంది, రైలు రవాణా సౌకర్యం ఉంది, హైవే సౌకర్యం ఉంది, విమాన సౌకర్యం ఉంది. అన్ని రకాలైనటువంటి హైటెక్ హౌస్ కాబోతున్నటువంటి ఏరియా కనీరి ఏరియా. కాబట్టి రాబోయే కాలంలో మీ అందరికీ మంచి కోట్లు సంపాదించేటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఒక కనీరి ఏరియా. మన సైడ్ తప్ప ఎక్కడ కూడా లేదు. మన సైడ్ అన్ని అంగాలు ఉన్నాయి. హైవే దగ్గర ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, ప్లస్
సాధించినటువంటి అవకాశం ఉంది. ఎంత తక్కువలో తక్కువ అంటే దొంగలు ఇచ్చిన 70-80 లక్షలు ఈజీగా మీ చేతికి వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా మీ పిల్లలందరూ కూడా కోటీశ్వరులు కావాలి అంటే ల్యాండ్ తీసుకొని మీ పిల్లలందరూ కూడా కోటీశ్వరులు చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం మాకు టైం కేటాయించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని తీసుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి సార్. మీరందరూ కూడా లోపల కూర్చొని ర్యాంక్ ఎంపిక చేసుకొని ర్యాంక్ బుక్ చేసుకొని మీరేమైనా అమౌంట్ ఫోన్ పే చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు, క్యాష్ కట్టుకోవచ్చు. ఓకే, డౌట్స్ ఏమన్నాయా? ఎనీ డౌట్? చిన్న మాట అవుతుంది సార్, ఒక్క మాట. ఎన్ని డౌట్ లేవా? చెట్లకి ఇన్సూరెన్స్ ఇప్పటిదాకా మనం చేయలేదు. అది దానిపైన మన వాళ్ళు సర్చ్ చేస్తా ఉన్నారు. ఇన్సూరెన్స్ దానికి వస్తే చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్సూరెన్స్ అయితే లేదు, చేస్తారు. ఇంకా అది మనకి వేరే కంపెనీ వాళ్ళు రావాలి అవకాశం. కలిగిరి అమౌంట్ వస్తుంది కదా, ఇది అయిన తర్వాత మాకు గ్యారంటీగా వస్తుందా? కానీ గ్యారంటీ ఏమి అంటే అమౌంట్ వస్తుందా రాదే? అంటే ఇప్పుడు అవి పెట్టేది కొంచెం అమౌంట్ సార్, 10 ఏళ్ళ తర్వాత బిగ్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు క్యాల్కులేషన్ చూపించాను కదా, క్యాలిక్యులేషన్ తప్పట్లేదు. ఇప్పుడు యావరేజ్ 2 కోట్లు వస్తుంది, కోటి మీకు కోటి మాకు, అదే లెక్క. సో రేపు పొద్దున అది వస్తుందని మాకు గ్యారంటీ. రేపు పొద్దున 9 ఏళ్ళ తర్వాత ఏమన్నా జరగచ్చు అంటే గవర్నమెంట్ మారచ్చు, ఇంకోటి ఎవరన్నా కానీ. ఒకటి 9 ఏళ్ళ తర్వాత ఏమన్నా అయితే మీకే ఆదాయం కంపెనీ నష్టం. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు మీరు మొక్కలు పెంచాలి కదా. ఇప్పుడు 5 ఏళ్ళు మొక్కలు పెంచడం అనేది శ్రీకాకుళం మొక్కలు పెంచాలంటే 3 సంవత్సరాలు పెంచితే ఆ తర్వాత మొక్క చేయకూడదు. అది ఒక 3 సంవత్సరాల వరకే దాన్ని కాపాడాలి. ఆ తర్వాత మొక్క చనిపోయే క్వశ్చన్ ఉండదు. వాటిని మాత్రము సెక్యూరిటీగా కాపాడుకోవాలి, వాటికి నీళ్లు పెట్టుకోవాలి, చూస్తే మరొక మందులు మాట్లాడేసుకొని వాటిని కాపాడాలి. కానీ మొక్క చనిపోయే క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే మీతో మేము కోరు తీసుకున్నాము. ఇప్పుడు ఉన్నతంగా పెట్టుబడంతా మొక్కల మీద పెట్టుబడి పెట్టి మధ్యలో వదిలేసుకుంటే మాకేమి కాదు. మాకు లాస్ట్ దాకా మీరు కోరు తీసుకున్న పొలాన్ని వరి పంట చేశారు, వరి పంట లాస్ట్ దాకా పెంచితేనే అందులో మీకు సగం ఆ సగం వస్తుంది వరి పంట, అవునా కదా? కాబట్టి ఆ సగం కోసమే ఇక్కడ మాకు బెనిఫిట్. కానీ ఇప్పుడు ప్యాట్ అమ్మడం వల్ల ఇలాంటి బెనిఫిట్ దాన్ని మెయింటైన్ చేయాలని లాస్ట్ వచ్చే బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి 100% మీకు అమౌంట్ వస్తుంది, కంపెనీ కూడా అమౌంట్ తీసుకుంటుంది, తీసుకునే తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తుంది. దేవుడు ఇబ్బంది పడాల్సిన క్వశ్చన్ లేదు. 100% అన్ని మనకు అగ్రిమెంట్ రాసుకుంటాం. మీరు కంపెనీ 100 రూపాయలు స్టాక్ మీద రాసిస్తారు. టోటల్ అమౌంట్ క్రెడిట్ బై కస్టమర్ ఇప్పుడు మీకు డైరెక్ట్ స్టాంప్ మీద అగ్రిమెంట్ రాసుకుంటాం. 10 సంవత్సరాలు ఉన్నాయి. చూడండి, చదవండి ఒకసారి. రైట్? ఇంకేమి డౌట్ దొరకలేవా? థ్యాంక్ యూ సార్. మా కస్టమర్లకి శ్రీకరణ బెనిఫిట్స్ గురించి చాలా ముఖ్యంగా అర్థమైన చెప్పారు. కాబట్టి మా కస్టమర్ తరఫు నుండి, మా మార్కెటింగ్ మిత్రుల తరఫు నుండి మరొకసారి మీకు ధన్యవాదాలు.